కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపేలా ఉందని మాజీ మంత్రి భారాస ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. పరనింద ఆత్మస్తుతి తప్ప బడ్జెట్లో ఏమీ లేదన్న హరీష్ రావు ఎన్నికల హామీలపై దాటవేత వైఖరి ప్రదర్శించారని ఆరోపించారు. మహాలక్ష్మి కింద మహా నిరాశే మిగిల్చారన్న భారాస నేత వృద్ధులు, వితంతువులు, వికలాంగులను మోసం చేశారని ధ్వజమెత్తారు. కేవలం 15,470 కోట్లతో రుణమాఫీ ఏకకాలంలో ఎలా చేస్తారని ప్రశ్నించారు. అప్పులపై భారాస విమర్శించిన సర్కార్ గత ప్రభుత్వం కంటే 17,000 కోట్లు అధికంగా అప్పులు బడ్జెట్లో చూపించారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఘనతలను తమ గొప్పలుగా చెప్పుకున్నారని ఆక్షేపించిన హరీష్ రావు తలసరి ఆదాయంలో 13వ స్థానం నుంచి అగ్రస్థానానికి తెచ్చామని వివరించారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 35,000 కోట్లు చూపెట్టారన్న హరీష్ భూములు అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను కూడా తీవ్ర నిరాశపరిచిందని చెప్పుకోక తప్పదు. ఎన్నికలప్పుడేమో గ్యారంటీల గారడి, ఇప్పుడేమో అంకెల గారడి. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అప్పుడేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చారు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని. అప్పుడేమో గ్యారంటీల గారడి, ప్రజల్ని నమ్మించారు. ఇప్పుడు బడ్జెట్ చూస్తేనేమో అంకెల గారడి. ఇప్పుడు మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు బడ్జెట్ లో ఉండాలనా వద్దా? ఏవి బడ్జెట్ లో కేటాయింపులు ఏవి? దాని ప్రస్తావన ఏది? ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అవ్వాతాతలకు 4,000 పెన్షన్ గురించి ప్రస్తావన లేదు. మహాలక్ష్మిలో ఇచ్చే 2,500 గురించి ప్రస్తావన లేదు. విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల భరోసా కార్డు ముచ్చట లేనే లేదు. అంటే మొత్తంగా కూడా అందుకే నేను అనేది ఓట్ల ముందేమో గ్యారంటీల గారడి, గెలిచిన తర్వాతనేమో అంకెల గారడి. ప్రజలను బురిడి కొట్టించేందుకు, భ్రమలు పెట్టేందుకు బట్టి గారు చాలానే ప్రయత్నాలు చేశారు.